ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవుని చేత ప్రేమింపబడి పరిశుద్ధులుగా ఉండడానికై పిలువబడినటువంటి మీ అందరికీ కూడా రక్షకుడైన యేసు నామములో మీకు షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ప్రతిరోజు ప్రతి రాత్రి లోతైనటువంటి భావాలతో అనుభవాలతో వాక్యాన్ని వింటున్నాం కనుక ఈరోజు నేను చాలా తక్కువగానే 1-2 ఆలోచనలు మీ మధ్యలో పెట్టి మీ మధ్యలో పెట్టి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అరణ్యంలో ఆత్మ నడిపింపు, అరణ్యములోనికి ఆత్మ నడిపింపు అనే అంశం దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఈ అరణ్యంలో ఆత్మ నడిపింపు అనేటువంటిది నేను ధ్యానం చేసినప్పుడు చాలా అరణ్యాలు కనబడ్డాయి నాకు. సీనాయి అరణ్యం, కాదేశు అరణ్యం, బయర్షెబా అరణ్యం, ఇలాగ అరణ్యాలు చూసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా అరణ్యాలు ఉన్నాయి. ఆయా అరణ్యాలలో ఆయా అనుభవాలు మనకు బైబిల్లో కనబడుతూ ఉంటాయి. అయితే ఈరోజు దేవుడు ఎందుకో కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక అరణ్యాన్ని జ్ఞాపకం చేశారు. ఆ అరణ్యంలో జరిగినటువంటి చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేసి దానిలో నుండి మనం నేర్చుకోదగినటువంటి 1-2 పాఠాలు మనం నేర్చుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా రాసినటువంటి శుభవార్త 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అరణ్యములో నడిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో చిన్న ఉపోద్ఘాతాన్ని లేకపోతే అసలు జరిగిన సంఘటనని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆది సంభూతుడిగా ఉన్న దేవుడు, మహాకాశములను కలుగు చేసినటువంటి దేవుడు, ఆదిలో వాక్కై ఉన్నటువంటి దేవుడు 2000 సంవత్సరాలకు పూర్వం నరులుగా యేసుగా ఈ లోకంలో పుట్టి ఆయన 3.5 సంవత్సరాలు సేవా జీవితాన్ని చేసి మనందరి కొరకు పాప పరిహారార్థమై రక్తం గార్చి మరణము పొంది తిరిగి లేచి మరలా ఆకాశమునకు పరమునకు సజీవంగా ఏతించాడు. ఆది సంభూతుడిగా ఉన్నటువంటి దేవుడు ఈ లోకంలో నరుని అవతారములో నరునిగా ఉన్నటువంటి సమయంలో ఆయన పరిచర్య చేయడానికి ముందు బాప్తిషాన్ని పొందాడు. ఆయన ఇంచుమించు 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిషాన్ని పొంది ఆ బాప్తిషం పొందిన తర్వాత పరిచర్యకు వెళ్ళడానికి ముందు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అక్కడ రాస్తాడు, ఆ దినములో ఆయన ఏమీ తినలేదు అని రాస్తాడు. అంటే 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నారు. ఈ 40 దినాల ఉపవాస కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు వారిని పరీక్షించడానికి, యేసు వారిని శోధించడానికి, శోధనకు అప్పగించడానికి అరణ్యములోనికి తోడుకుని వెళ్ళాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు
మనిషికి నడిపించడమే కాదు, శోధనను కూడా ఆయనే నడిపిస్తాడా అంటే రైట్, ఎస్. పరిశుద్ధాత్మ దేవుడు శోధనను కూడా ఆయన నడిపిస్తాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుని యొక్క పర్మిషన్ తెలుగులో ఏమంటారు, అనుమతి లేకుండగా, దేవుని అనుమతి లేకుండగా ఏ అపవాది కూడా, అపవాదిలోని అపవాది దూతలను ఎవడు కూడా ఏ క్రైస్తవుని కూడా, ఏ దేవుని బిడ్డను కూడా శోధించలేడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? దేవుని యొక్క అనుమతి లేకుండగా ఏ అపవాది దేవుని బిడ్డలను శోధించలేడు. అది గుర్తుపెట్టుకోవాలి ముందు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు శోధింపబడాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కదా, ఆయన దేవుడై ఉన్నాడు కదా. దేవుడిగా ఉన్నవాడు శోధింపబడడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన, నేను జ్ఞాపకం చేసే చాలా పర్యాలు చెప్పాను, ఆయన 100% దేవుడు, ఆయన 100% మనుష్యుడు. ఆయన మనుషుని యొక్క పాపముల మెత్తమై రక్తం కాల్చడానికి వచ్చాడు కనుక ఆయన మనుషుల రీతిలోనే, మానవాళి రీతిలోనే ఆయన కూడా శోధనలు ఎదుర్కోవలసి వచ్చింది. మనందరం ఎలాగైతే శోధనలు ఎదుర్కొంటున్నామో అలాగునే ఆయన కూడా శోధనలు ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నటువంటి శోధనలో జయము పొందితే ఆయన పరిశుద్ధతను కాపాడుకుని మనందరి కోసం ఆయన తన రక్తాన్ని చిందించవలసిన వాడై ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధతను కాపాడుకోలేని వాడు, పరిశుద్ధత లేనివాడు మానవులను రక్షించడానికి అసమర్థుడు. మనుషుల్ని రక్షించాలంటే, మనుషుని యొక్క పాపం పోగొట్టాలంటే, మనుషుని పాపము నుండి, శాపము నుండి విముక్తి చెందాలంటే ఖచ్చితంగా మనుషుని విముక్తింప చేసేవాడు ఖచ్చితంగా పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడని ఎలా తెలుస్తుంది? ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనంటే, అవకాశం లేనంత వరకు అంటే అందరూ పరిశుద్ధులేనంట. ఎలాగా? కొంచెం కష్టం అన్నా. అవకాశం లేనంత వరకు అందరూ పరిశుద్ధులే అంటే అర్థం ఏంటి? వీళ్ళకి అవకాశం లేక పరిశుద్ధులుగా ఉన్నారు, కానీ అవకాశం దొరికితే ఖచ్చితంగా పాపంలో పడిపోతారేమో. మానవ జాతికి ఇది వర్తిస్తుంది, కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే అలాంటి శోధన ప్రభు భరించాలి. అందుకనే హెబ్రీ పత్రికలు అంటాడు, ఆయన మనవలే శోధింపబడి పాపము లేని వాడిగా ఉండెను అని రాస్తాడు. ఆయన మనలాగే శోధింపబడ్డాడట, కానీ ఆయనలో ఏం లేదు, పాపము లేని వాడిగా ఉన్నాడు, పాపము అంటని వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆయన మనలాగే శోధింపబడ్డాడు, మనకలాగే ఆయన కూడా శోధన ఎదుర్కొన్నాడు, పరీక్ష ఎదుర్కొన్నాడు. ఆ పరీక్షలో ఆయన పాపము అంటని వానిగా, అపవాదికి చోటివ్వని వానిగా తన దైవత్వాన్ని కాపాడుకుని, తన పరిశుద్ధతను కాపాడుకుని, తన స్థితిని కాపాడుకుని, దేవుడి చిత్తానికి లోబడిన వాడై ఆయన ఈ లోకంలో మానవుని యొక్క పాప పరిహారార్థమై తండ్రి పంపిన పనిలో నిమగ్నుడై తన రక్తాన్ని కార్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే నా పదాలు అంత అర్థవంతంగా ఉండకపోవచ్చు. కొంచెం విశ్లేషణాత్మకంగా మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టం అవ్వచ్చు. కొంచెం ప్రయత్నం చేయడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. 2 మొక్కలు చెప్పేసిన తర్వాత నేను మామూలు ప్రసంగంలోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే నార్మల్గా ఉంటుంది ఇంకా అక్కడ నుంచి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు శోధింపబడ్డానికి అరణ్యములోనికి పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడే తీసుకుని వెళ్ళాడు అరణ్యంలోనికి. ఎవరికి అప్పగించడానికి? అపవాదికి అప్పగించడానికి. అంటే పరిశుద్ధాత్మ దేవుడే తీసుకెళ్ళి అపవాది చేతిలో యేసువారిని పెట్టాడు.
అపవాది యేసువారిని అపవాది చేతిలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడో అపవాది శోధించడం ప్రారంభించాడు. అపవాది శోధిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, శోధిస్తూ ఉన్నాడు. ఆ శోధనలు ఎలా ఉంటాయంటే 3 రకాలైన శోధనలు శోధించాడు. ఎలా శోధించాడు? మొట్టమొదటిసారి అక్కడంటాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిన్నంటాడు. ఇప్పుడు నేను అడిగితాను, ఓ మాట చెప్పండి. యేసుప్రభువు వారు దైవత్వం కలిగిన వాడు కదా. ఆయన అనుకుంటే రాళ్లను రొట్టెలుగా చేసుకోగలడు. ఒకవేళ అప్పుడు చేసుకున్నాడే అనుకోండి, నేను చేసుకోవాలనుకుంటున్నావా, నా వల్ల అవుతుందనుకుంటున్నావా, నేను చేసుకోవాలనుకుంటున్నాను, నాకు అంత శక్తి లేదనుకుంటున్నావా అని రాళ్ళను రొట్టెలుగా చేసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన శోధనలో జయించినట్లా ఓడిపోయినట్ట. చెప్పట్లేదు బాబు. అదేంటి, చేయగలిగిన పని కూడా చేస్తే ఓడిపోయినట్టేనా? అది అపవాదికి లోబడినట్లు, అపవాది మాటకు విధేయుడైనట్టు. నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే. అపవాది ఎప్పుడు కూడా క్రైస్తవుని శోధించేటప్పుడు, దేవుని బిడ్డలను శోధించేటప్పుడు నువ్వు చేయలేని పనులను నీ చేత చేయించడానికి అతడు నిన్ను శోధించాడు. నీవు చేయకూడని పనులు లేకపోతే నువ్వు చేయలేని పనులు నీ చేత చేయించడానికి నిన్ను ప్రేరేపించాడు. నువ్వు చేయగలిగిన పనులు, నువ్వు చేయగలిగిన సామర్థ్యం కలిగిన పనులే నీ చేత చేయించడానికి నిన్ను శోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. అపవాది శోధిస్తున్నాడా, దేవుడు ప్రేరేపిస్తున్నాడా? అపవాది శోధిస్తున్నాడా, దేవుడు ప్రేరేపిస్తున్నాడా? ఎలా తెలుస్తుంది? మీకు ఇది అర్థమైతే, ఇది మాట అర్థమవుతుంది, జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చూడండి, అపవాది నిన్ను శోధించటం అంటే, శోధన అంటే ఏంటో చెప్పి నేను ముందరికి వెళ్తాను. శోధన అంటే చాలామంది ఏమనుకుంటారంటే కష్టాలు మాత్రమే శోధన అనుకుంటారు, బాధలు మాత్రమే శోధన అనుకుంటారు. సాతానుడు శోధించేస్తున్నాడండి, బాధలు వచ్చేయండి అండి. అది కాదు, దానికంటే ముందు ఏంటంటే, శోధన అంటే ఏంటంటే, నువ్వు ఏదైతే దేవునికి అయిష్టమైన కార్యం ఉందో నీ జీవితంలో, నువ్వు ఏది చేస్తే దేవునికి దూరం అవుతావో, నువ్వు ఏది చేస్తే వాక్యానుసారం కాదో, ఏది చేస్తే వాక్యానికి విరుద్ధమో, అలాంటి పనులు నువ్వు చేయడానికి అపవాది నిన్ను ప్రేరేపిస్తాడు. అది శోధన. అర్థమైంది నా మాట? దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయడానికి అపవాది నిన్ను ప్రేరేపించడమే శోధన. చాలామంది ఏమంటారంటే, నాకేమీ తెలియదండి బాబు, ఆడికి వెళ్ళేటోడికి అలా చేసేసాను అంతేనండి, అపవాది సైతం గట్రా చేయించేయండి బాబు అంటారు. సైతాన్ గాడు ఎప్పుడు ఎవడి చేత ఏ పని చేయించాడో. యేసుప్రభుల వారిని రెండవసారి శిఖరం మీదకి తీసుకెళ్ళి యేసుప్రభు వారితో అంటాడు, ఇదిగో ఈ శిఖరం మీద నుంచి దూకే, దేవదూతలు వచ్చి నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తిపట్టుకుంటారు అంటాడు. యేసుప్రభుల వారిని శిఖరం వరకు తీసుకెళ్ళగలిగాడు, కానీ శిఖరం మీద నుంచి దూకలా గంటేలేకపోయాడు, గంటలేదు. నా మాట అర్థమవుతున్నాయా? వాడు గంటెడు, వాడు నీ చేత పని చేయించడు, వాడు నీవుగా పని చేయడానికి ప్రేరేపిస్తాడు. ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఆ దొంగతనం చెయ్యి, ఈ బూతులు మాట్లాడు, ఈ వ్యభిచారం చెయ్యి, ఈ యొక్క పని చెయ్యి, ఆ పని చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఏం కాదులే, ఇదేం కాదులే అని నీ చెవిలో మాట్లాడుతూ నీ చేత నువ్వు చేయకూడని పనులను చేయిస్తూ ఉంటాడు, చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రేరేపించగలడు కానీ నీ చేత, అర్థమవుతుందా? ప్రేరేపించగలడు కానీ చేయించలేడు. అవ్వమ్మను ప్రేరేపించాడు కానీ అవ్వమ్మ చేత ఆ పండును
కొయ్యించలేదు. కానీ పండు ఎవరు కోసారు? అవమే కోసింది. ఆడు కోసవలేదు, అవమే కోసుకుంది. అంటే అపవాది ఏం చేస్తాడంటే దేవుడు చేయొద్దన్న పని చేయడానికి ప్రేరేపిస్తాడు. అది నువ్వు చేయగలవు, చేయడానికి సామర్థ్యత ఉంది, చేసే అవకాశాలు ఉన్నాయి, చేయడానికి అనుకూలతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ పని చేయకూడనిది. ఆ పని చేస్తే దేవునికి విరుద్ధం. ఆ పని చేస్తే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం. కానీ అపవాది ఏం చేస్తాడు? చెయ్యి 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 అని చెప్పి నీ హృదయంలో, నీ ఆలోచనలో ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆత్మహత్య చేసుకోవడం నేరం. ఆత్మహత్య చేసుకోవడం వాక్యానుసారంగా తప్పు, పాపం. మరి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి మామూలు ధైర్యం కాదండి, చాలా ధైర్యం కావాలి చంపుకోవడానికి. ఆ ప్రయత్నం చేసేటప్పుడట చాలామంది నియర్ డెత్ వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు చెప్తారు ఏమనంటే, చచ్చిపోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఇక చచ్చిపోవడానికి ఇక 2-3 నిమిషాల్లో చచ్చిపోతాం అనిపించుకుని అప్పుడు బ్రతకాలనిపిస్తుందట. కారణం ఏంటో తెలుసా? అపవాది నిన్ను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరణకి లొంగినంతసేపు బాగుంటుంది. అపవాది నిన్ను వదిలిన తర్వాత ఆ పని చేయడానికి భయం పుట్టుద్ది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వింటే అపవాది యేసు వారిని ప్రోత్సహిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. ఆ రాళ్లను రొట్లుగా చేసుకుని తిను. నువ్వు దేవుని కుమారుడు అయితే దుముకో, నువ్వు క్రైస్తవుడు అయితే ఈ పని చెయ్యి. చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎలాగంటే బైబిల్లో నువ్వు విషము తాగినా నిన్నేమి చేయదు. చూడండి, మార్కు సువార్తలో ఓ మాట ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం. పాములను ఎత్తుపట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగినా మీకు హాని చేయదు. అలాగంటే మరణకరమైనది ఏం తాగినా కానీ హాని చేయదట. మీరు పాములను ఎత్తుపట్టుకోరు, భుజంగములు తొక్కుదు అని బైబిల్ ఉంటాయి కదా. ఈ వచనాలను ఎత్తుపెట్టి నువ్వు పామును ఎత్తుపట్టుకో, పామును ఎత్తుపట్టుకుంటావంటే దాని అర్థం దాని పని దాన్ని చూసుకుని దాని దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం కాదు. అది దాని పని దాన్ని చూసుకుని వెళ్ళిపోతుంది. దాని అర్థం అది వెళ్ళి దాన్ని పట్టుకుని ఇదిగో దేవుడు పాములు ఎత్తుపట్టుకుంటామన్నాడు, ఇదిగో పట్టుకున్నానని చెప్పడం కాదు. ఆఫ్రికా దేశంలో చర్చిలో ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ఇదిగో పాములు ఎత్తుపట్టుకుంటారు, మేము పాములు ఎత్తుపట్టుకున్నామని అందరూ పాములు తెచ్చుకుని ఆడుకునేవారట. జరిగిన సంగతి ఏం తెలుసా? పాస్టర్ గారు పాము గారితో చచ్చిపోడు. ఆయన తెచ్చుకున్న పాము విషపూరితమైన పాము, అది ముక్కట్టుకుని కరిచేసింది. ఉంటాడేంటి? చచ్చిపోడు పాస్టర్ గారు. దాని అర్థం అట్లా కాదు. దాని అర్థం ఎలాగో చెప్తే చూడండి. మన సంఘంలో యోసేపు గారు ఉండేవారు. యోసేపు గారు నాకు అక్కడ సాక్ష్యం చెప్పాడు ఒక ఆయన. ఆదివారం కూడా చెప్పాడు. ఆయన పొలం దగ్గర గడ్డి కోసుకుంటాడట. ఆయన గడ్డి కోస్తూ ఉంటే గడ్డి కోయడమో లేకపోతే గడ్డి మూప కట్టమో చేస్తున్నాడు. ఆయన చేస్తూ ఉంటుంటే ఆయన గడ్డి పరక ఇంత గడ్డి తీస్తే ఆ గడ్డిలోకి కొడలో పట్టి గడ్డిలా తీస్తూ ఉంటుంటే ఆ కొడవలో పట్టుకుని గడ్డిలోకి వచ్చేసిందంట పాము. కానీ ఆ పాము తనని ఏమీ చేయలేదు. ఆ పాము చూసిన తర్వాత ఎలా వదిలేస్తే అది మీదకి వచ్చి కరవాలి అసలు ఒరిజినల్గా. కానీ దాని పని దాన్ని చూసుకుని వెళ్ళిపోయింది. ఇది దాని అర్థం. దేవునికి స్తోత్రం. అంటే పొరపాటును నువ్వు ఏదైనా పట్టుకుంటే, పొరపాటు నువ్వు ఏదైనా తాగితే, పొరపాటు నువ్వు ఏదైనా చేస్తే అలాంటి హానికరమైనవి నిన్నేమీ చెయ్యము అని అర్థం. అంతేగాని చూడు, బైబిల్లో మరణకరమైనది ఏదైనా తాగొద్దు అన్నాడు కాబట్టి, తాగిన ఏమవుతుంది అన్నాడు కాబట్టి ఎండ్రని తాగేస్తానంటే చచ్చి ఊరుకుంటాం. ఇది అపవాది ప్రేరణ. దేవునికి స్తోత్రం. అపవాది నీ దగ్గరికి వచ్చి తాగో బైబిల్లో ఉంది కదా తాగో అంటే నువ్వు దాని అర్థం ఏంటి?
అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? నిజమే, బైబిల్లో ఉంది కదా తాగమని, తాగిన ఏమవుద్ది అన్నాడు కాబట్టి తాగేస్తానని తాగేమనుకో, ఫాస్ట్గా తెల్లబట్టలేసి వచ్చి లేక దేవునికి స్తోత్రం. అదే అపవాదిని ప్రేరేపించిన హ్యావ్ టు నో, నువ్వు తెలుసుకోవాలి. అపవాది ప్రేరేపించినప్పుడు ఏది దైవ చిత్తానుసారమైనది, అపవాది ప్రేరేపించినప్పుడు దేనికి లోపడాలి, దేనికి లోపడకూడదు. అపవాది ప్రేరణేది, దేవుని ప్రేరణేదో అర్థం చేసుకోగలగాల. అరణ్యములో నువ్వు ఉన్నప్పుడు, అరణ్యమనగా సహాయము లేని స్థలం, ఆలోచన చెప్పేవాడు లేని స్థలం, ఆహారం లేని స్థలం. ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచన చెప్పేవాడు లేనప్పుడు, పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నప్పుడు, అపవాది నిన్ను శోధించడానికి అనుమతింపబడినప్పుడు, అపవాది నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు, అపవాదిని ఎదిరించగలిగిన సామర్థ్యత కలిగిన వాడివై మనం ఉండాలా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అపవాదిని శోధించగలిగిన సమర్థత కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన చేయగలిగిన పనిని కూడా ఆయన అంటాడు, ఇదిగో దేవుని నోటు వలన మాత్రమే కాదు, దేవుని నోటు వలన వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అపవాది శోధించినప్పుడు ఒకటే, మనం చేయగలిగిన పనులనే మన చేత చేపించడానికి చూస్తాడు. మనకు అనుకూలంగా ఉన్న పనులనే మన చేత చేపించడానికి చూస్తూ ఉంటాడు. మనకు సామర్థ్యత కలిగిన పనులనే మన చేత చేపిస్తూ ఉంటాడు. కానీ అవి చేయగలిగినవో చేయకూడనివో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మరి ఎలా తెలుస్తుందండి? ఈ మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరి ఎలా తెలుస్తుందండి ఈ పని? ఇది దేవుని యొక్క ఆలోచన అండి, ఇది దేవుని ఆలోచన కాదండి, ఇది దురాత్మ ఆలోచన, దేవుని ఆలోచన. ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అంతే కదా. నీకు ఎవరి మీద కోపం వచ్చింది, ఓ పక్కన అపవాదం వచ్చి కోపం వచ్చిందిగా తిట్టాను గట్టిగా, బూతులు రావా నీకు, నేను చెప్తాను నీకు బూతులని, ఆడిడు అక్కడెక్కడైనా బూతులు నీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీకు కోపం తీరాలంటే బూతులే తిట్టాలండి. ఇంకోటి ఏ మాట అన్నా కోపం తీరుతుందంటారా? కోపంతో బూతన్నా తిట్టాలి, ఏదైనా పగలన్నా పగల కొట్టేయాలి. ఏమంటే ఎవరైనా కొట్టేలా కోపం తీరుతాం. కోపం తీరాలంటే 3 అట్లు ఏదో చేయాలి. అందుకనే ఫోన్లు పాత్రలు కొట్టేసుకుంటూ ఉంటాం, కుర్చీలు పాత్రలు కొట్టేసుకుంటూ ఉంటాం. ఆ కోపంలో నష్టం అన్నమాట. ఫోన్ మాత్రం కొడితే ఎంత నష్టం అంటే ఓ 20,000 నష్టం కోపంలో. మళ్ళీ 20,000 సంపాదించాలని ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. అది బద్దలు కొట్టేసిన తర్వాత దాన్ని చూసి ఒక్క 2 నిమిషాలు ఓపిక పడితే సరిపోనిపిస్తుంది కదా. నా మాటలు అర్థమవుతే దేవునికి స్తోత్రం. వస్తువు పాడు చేసేసుకుంటాం. పాస్టర్ గారు ఇంటికి వస్తే కుర్చీ ఇట్టకూడదు, అయ్యగారు వెనక్కి జారపడకండి అంటుంటారు కొంతమంది. అంటే వెనకాల బేసి ఇరిగిపోయిందండి, ఎందుకు ఇరిగిపోయిందంటే ఏమి లేదులేండి అంటుంటారు. ఇక్కడ కోపం వచ్చి ఎరగొట్టేస్తుంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఏది దేవుని చిత్తం, ఏది అపవాది మాట అని ఎలా తెలుస్తుంది అంటే వాక్యాన్ని బట్టి తెలుస్తుంది. మన వాక్యాన్ని నేర్చుకోగలిగితే, వాక్యాన్ని వినగలిగితే, వాక్యానుసారంగా మన వాక్యాన్ని గ్రహించగలిగితే, వాక్యాన్ని హృదయంలో దాచుకోగలిగితే ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదో అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాదం వచ్చి చెవిలో చెబుతున్నాడు అనుకో బూతులు మాట్లాడమని, ఇప్పుడు నువ్వేం చేయాలి? బూతులు మాట్లాడేలా వద్దా? కోపం తీరాలంటే ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్ ఏముంది? బూతులు మాట్లాడచ్చు అనందా? కొన్ని బూతులు మాట్లాడచ్చు, కొన్ని బూతులు మాట్లాడకూడదు అనందా? చెప్పట్లేదు బాబా. బైబిల్ ఏముంది చెప్పండి అసలు. బూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైన నీ నోట రాకూడదు. ప్రతిసారి కృతజ్ఞతావచనమే నీ నోట రావాలని. దేవునికి స్తోత్రం. బైబిల్ స్పష్టంగా చెప్పాడు బూతులు నీ నోట రాకూడదని. మరి ఈరోజు బూతులు మాట్లాడకుండా ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉండగలుగుతున్నారు? అంటే చెవిలో సాతాడు గారు చెబుతుండంటే
ఇది దైవ చిత్తమా, దేవుని యొక్క వాక్యానుసారమా అనేది చూడకుండా మనకు నోరంత కదా అని పులో అని మాట్లాడేస్తూ ఉంటాం. జాగ్రత్త. కోపమతి ఇంకో మాట ఏదైనా తిట్టుకో తప్ప ఇష్టానుసారంగా బూతులు తిట్టడం అనేటువంటిది వాక్యానుసారమో కాదు. నా మాట్లాడతాం అయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీ కొడుకు మీద నీకు కోపం వచ్చింది అనుకోండి, ఏమని తిట్టాలి? నువ్వు అమూరికి వెళ్ళిపోను, నువ్వు కలెక్టర్ అయిపోను, నువ్వు డాక్టర్ అయిపోను అని తిట్టాలి. అలా తిట్టడం ఇష్టం లేదనుకోండి, భార్య మీద కోపం వచ్చింది అనుకోండి, మీ ఆయన అమెరికా వెళ్ళా, మీ ఆయన డాక్టర్ అయిపోనా, మీ ఆయన కారు కొనుక్కోనా అని చెప్పి తిట్టుకోవాలి. నిజంగా అలా తిరిగితే కోపం తీరదంటారా? తీరదు. కానీ అలాగే తిట్టుకోవాలని వాక్యం చెబుతుంది. మరి ఏం బూతులు తిట్టొద్దానండి వాక్యంలో? బూతులు తిట్టకూడదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఒకటి, సాతానుడు శోధించినప్పుడు నువ్వు చేయగలిగిన అనుకూలతున్న పనులను, వాక్యానుసారమైన పనులు నీ చేత చేయించడానికి అపవాది నిన్ను శోధిస్తూ ఉంటాడు. అలా శోధించినప్పుడు ఆ శోధనను ఎదిరించగలిగిన వాడవై ఉండాలి. ఏది చేయగలిగిందో ఏది చేయకూడదో వాక్యాన్ని బట్టి బెరుజు వేసుకోవాలా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపవాది ఎప్పుడు కూడా నిన్ను శోధించినప్పుడు రెండో ప్రయత్నం ఏం చేస్తాడంటే వాక్యాన్ని చూపించే నిన్ను శోధిస్తాడు. నువ్వు బాగా వాక్యం ఎరిగిన వాడు అనుకో, వాక్యాన్ని చూపించి శోధిస్తాడు. ఎలా శోధిస్తాడు? ఉదాహరణ చెబుతాను చూడండి. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదరు అని ఉందా లేదా? ఉంది. కాబట్టి యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారని ఉంది కాబట్టి నేను త్రొట్టిల్తానని కావాలని పడ్డావు అనుకో, నా మాట అర్థమవుతుందా? అది శోధన. త్రొట్టిల్లపాటు వేరు, పడిపోవటం వేరు. త్రొట్టిల్లపాటు అంటే ఇలా ఓగటం, పోని కాలు జారినప్పుడు. పడిపోవడం అంటే నేల మీద పడిపోవటం. త్రొట్టిల్లపాటు రావడం అంటే పాపం చేయడానికి ఆలోచన రావడం, పాపం చేయాలన్న తలంపు రావడం. పడిపోవడం అంటే పాపం చేసేయటం. పడిపోవడం అంటే పాపంలో పడిపోవటం, పాపానికి తన శరీరాన్ని అప్పగించటం, దేవునికి అయిష్టమైన క్రియలు చేయడానికి తను అప్పగించుకోవడం. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? వాక్యాన్ని ఎత్తుపెట్టి అపవాదిని ఎదిరించగలిగిన సమర్థత కలిగిన వారమై ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చివరికి 3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇలాంటి శోధన వచ్చినప్పుడు, ఇలాంటి అరణ్యములో అపవాది మనలను, అరణ్యములో పరిశుద్ధాత్మను మనల్ని నడిపిస్తూ శోధనకు అప్పగించినప్పుడు, ఈ మాట చెప్పడం మర్చిపోయి, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శోధనకు అప్పగిస్తాడు అంటే, శోధనకు ఎందుకు అప్పగిస్తాడంటే మనలను దేవుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మార్చడానికి, మనం రాబోతున్న దినాల్లో బలమైన వారిగా వాడుకోవడానికి, తన చేతిలో ఆయుధంగా వాడుకోవడానికి, మన పరిస్థితులు మార్చడానికి, మన పరిస్థితిని ఉన్నతంగా మార్చడానికి శోధన అవసరం. నువ్వు శోధన జయించగలవా, అపవాదిని జయించగలవో లేదో దేవుడు చూసి నిన్ను అపవాది మీద అధికారం కలిగిన వానిగా చేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నువ్వు డబ్బు మీద ఆశ కలిగిన వాడవో, డబ్బులకు లోబడి వాడవో ఎలా చూస్తాడు? డబ్బును బట్టే పరీక్షిస్తాడు. నేను అప్పుడప్పుడు కొంతమందికి డబ్బులు ఇచ్చి పన్నుకు అప్పచెప్పుతుంటాను. అలాగే అప్పచెప్పినప్పుడు కొంతమంది ఇచ్చుకున్న డబ్బులు పని అయిపోయిన వెంటనే రూపాయితో శుద్ధ పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. అయ్యా అన్నయ్య ఇంత అయింది, ఇంత. కొంతమంది ఉంటారు, నేను ఇవ్వటమే తప్ప వాళ్ళు ఇవ్వటం ఉండదు. ఇంకా నేను డబ్బులు ఇవ్వటమే, కానీ రెట్లు ఉండవు. ఇప్పుడు రేపు ఇంకో పెద్ద పని ఉంది, పెద్ద డబ్బులు ఇవ్వాలి. అప్పుడు ఎవరిని పిలుస్తాను నేను? తిరిగి వచ్చినట్టు అంటారు చూసారా? అన్నయ్య డబ్బులు ఇచ్చి అన్నయ్యకి ఇవ్వకపోయినా పర్లేదు అని సాతాడు శిష్యు అంటాడు. పర్లేదులే 100 రూపాయలు 10 రూపాయలే కదా అని సాతాడు కానీ అన్నాడు. 10 రూపాయలు జ్యూస్ తాగేసో లేకపోతే ఇంకోటి తినేసో తాగేసో పెట్టకుండా వాడేసుకుని చెప్పలేదు లెక్క చెప్పడం వాడు ఉంటాడు చూసారా? వాడిని సాతాడు బెరిపిస్తాడు వాడు. పర్లేదని ఇలాంటి వాడిని వాడుకుంటామంటారా? ఇవ్వం వాడికి. దేవుడు నిన్ను ఉన్నతమైన పనికి అప్పగించడానికి, ఉన్నతమైన పనిని అప్పగించడానికి, ఉన్నతమైన స్థితికి నిన్ను నడిపించడానికి చిన్న చిన్న విషయాల్లో నిన్ను శోధిస్తూ ఉంటాడు. ఆ శోధనలు నువ్వు జయించగలిగితే ఉన్నతమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు.
నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. శోధన జయించాలంటే 3 పనులు ఖచ్చితంగా చేయాలి. చాలా తొందరగా నేను ఈ మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 3 పనులు ఖచ్చితంగా చేయాలి అపవాదిని జయించాలంటే. ఎందుకు ఎలా జయించాలో చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చదువుతాం చూడండి. మార్కు సువార్త 9:29. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ, అంతే. దేవునికి స్తోత్రం. నువ్వు అపవాదిని పోగొట్టుకోవాలన్నా, అపవాదిని జయించాలన్నా ఒకటే విషయం, ఎలాగా? ప్రార్థన వలననే. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అపవాదిని జయించాలంటే ప్రార్థన అవసరం. శోధన జయించాలంటే ప్రార్థన అవసరం. శోధన జయించాలంటే ప్రార్థన అవసరం. ఆ ప్రార్థన అన్న కాడ 3 అనే కేసు కింద ఇంకో మాట కూడా రాశాడు, ఉపవాసం అని రాశాడు. దేవునికి స్తోత్రం. ఏంటది? ఉపవాసం. ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండాలి. మూడవది ఇంకోటి ఏమి ఉండాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని ఎరిగిన వారమై ఉండాలి. నా మాటలు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ఏమి ఎరిగిన వారై ఉండాలి? వాక్యం ఎరిగిన వారై ఉండాలి. ఈ 3 మనం చేయగలిగితే, ప్రార్థన, ఉపవాసము, వాక్యము, ఈ 3 మనం కలిగి ఉండగలిగితే ఎలాంటి శోధన వచ్చినా మనం జయించగలుగుతాం. జయించిన వారిలో లెక్కలోనికి మనము వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. శోధన జయించినటువంటి క్రీస్తు ప్రభులు వారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో ఏం జరిగిందో చూద్దాం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎప్పుడైతే నువ్వు శోధన జయిస్తావో అప్పుడు నీకు పరిచర్య చేయడానికి ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. దేవునికి స్తోత్రం చెప్దాం. నీకు సహకారం చేయడానికి దేవుని దూతలు వస్తారు. దేవుడి సహాయాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడి కృపను నువ్వు పొందుకుంటావు. దేవుని మహిమను నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నీ కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే శోధన జయించవలసింది నువ్వు ఒంటరిగానే శోధన జయించాలి సుమా. చాలామంది అంటారు, ప్రభువా శోధన జయించడానికి నాకు నీ సహాయం కావాలి నాయనా అని అడుగుతారు. ఎలా చేయాలి సహాయం? ఇప్పుడు కష్టాలు వచ్చాయనుకోండి, కష్టాల్లో దేవుడు సహాయం చేస్తాడు. ఓ పక్క నుంచి కష్టాలను పుట్టించడం అనుకోండి అపవాది, మరో పక్క నుంచి దేవుడి సహాయం అందుతూ వస్తుంది. అర్థమైనోడికి అర్థమవుతుంది, అర్థం కానివాడికి కష్టాలు వస్తాయి అనుకుంటాడు. కానీ అపవాది శోధించడం అంటే ఒకవేళ నిన్ను ప్రేరేపిస్తున్నాడు అనుకోండి, చేయకూడని పనికి నిన్ను ప్రేరేపిస్తున్నాడు, అటువంటిప్పుడు దేవుడు ఎలా సహాయం చేస్తాడు? నువ్వు చదువుకున్న వాక్యం ఉందే, నువ్వు చేసిన ప్రార్థన ఉందే, నువ్వు చేసిన ఉపవాసం ఉందే, అది నీ హృదయంలో ఉండి వాక్యం నీకు జ్ఞాపకం చేస్తాడు. జాగ్రత్తగా వినండి. అవ్వమ్మ పండు కోసేటప్పుడు అన్ని జ్ఞాపకం ఉన్నాయేమంటే ఏం జ్ఞాపకం ఉంది? దేవుడు పండు తినొద్దని అన్నీ తినమన్నాడు, కానీ ఇది తినొద్దని జ్ఞాపకం ఉంది. కానీ మరి అన్ని జ్ఞాపకం ఉన్నప్పుడు ఎందుకు కోసేసింది? ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఆ పండును కోసేటప్పుడు దేవుడు వెళ్ళి పండు కోయకుండా చెయ్యట్టు పెట్టవచ్చు కదా అంటారు. దేవుడు ఎందుకు చెయ్యట్టట్లేదు? ఎందుకు అపవాది ఆ యొక్క పండు కోస్తున్నప్పుడు ఆ యొక్క అవ్వమ్మను బయటికి లాగలేదు అంటారు. ఎందుకు లాగలేదంటే దేవుడు మనుషునికి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ అంటే నీ ఇష్టం. మోషే అంటాడు, ఇదిగో శాపము దీవెన నీ దగ్గర పెడుతున్నాను, మీకు ఏది ఇష్టమో దాన్నే కోరుకోండి. ఆశీర్వచనాలు చెప్పాను, శాపవచనాలు చెప్పాను. ఇలా ఉంటే ఆశీర్వాదము, ఇలా ఉంటే శాపం అని చెప్పారు. మీకు ఎలా నచ్చితే అలా ఉండండి అని చెప్తాడు. అంటే మనకు ఎలా నచ్చితే అలా ఉండటం దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం. నువ్వు ఎలాగుంటే అలాగే. మాట విని లోబడినట్లు నడుస్తావా, దానికి తగిన ప్రతిఫలం పొందుతావు. మాట వినకుండా లోబడకుండా తిరుగుతావా, దానికి తగిన ప్రతిఫలము పొందుతావు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చివరికి ఈ మాట నేను చెప్తున్నానికి ప్రయత్నం చేస్తున్నాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. అరణ్యములోనికి పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించినప్పుడు, అరణ్యము వంటి
సాతాను శోధనలకు దేవుడు నువ్వు అనుమతించినప్పుడు నువ్వు జాగ్రత్తగా పరీక్షను శోధన ఎదుర్కోగలిగితే, జాగ్రత్తగా నీ శోధనలు నువ్వు ఎదుర్కొని శోధనలో నిలబడగలిగితే ఖచ్చితంగా చివరిలో దేవుడు తగినటువంటి దీవెనలతో నిన్ను నింపడానికి సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. తగిన మహిమతో నిన్ను నింపుటకు సమర్థుడు, తగిన కృపతో నిన్ను నింపుటకు సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిచర్య, యేసుక్రీస్తు ప్రభువు వారు శోధనలు జయించాడు కనుకని బలమైనటువంటి పరిచర్య చేయగలిగాడు. మరణించిన వారు లేపగలిగాడు, కుష్ఠరోగి వాళ్ళని స్వస్థపరచగలిగాడు, గుడ్డోలకు చూపునివ్వగలిగాడు, సముద్రాన్ని ఆపగలిగిన వాడు, ఆయన నీటి మీద నడవగలిగాడు. కారణం ఏంటంటే శోధనలను ఆయన జయించాడు. నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు శోధన జయించగలిగితే దేవుడు నీ చేత అద్భుతాలు జయిస్తాడు, నీ చేత గొప్ప కార్యాలు జరిగిస్తాడు, నిన్ను అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. సాతానుడు శోధించినప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. చేయగలిగిన ప్రతి పనిని చేసేయుద్దాం, అనుకూలంగా ఉన్న ప్రతి పనిని చేసేయుద్దాం. ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని అనుకూలమో, ఏది వాక్యానుసారమో ఆ పనిని చేస్తూ దైవ చిత్తానుసారంగా బ్రతుకుదాం. అటువంటి కృప ప్రభువు మనెల్లరికి అనుగ్రహించి తన కృపలో బలపరుచును గాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలిగిన ప్రభువా, మహిమోన్నతుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. శోధనలు జయించడానికి సమర్థత దయచేయగలిగిన దేవుడు నీవే నాయన. ప్రభువా, ఇగో తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించడానికి, ఆయా మమ్మల్ని ఉన్నతంగా వాడుకోవడానికి, మమ్మల్ని బలమైన సాధనాలుగా నడిపించడానికి, మా ఆశలు తీర్చడానికి, మా కోరికలు సంతృప్తి పరచడానికి, మమ్మల్ని శోధనలకి అరణ్యములో నడిపించే సమయం వచ్చినప్పుడు, అరణ్యములో అపవాదికి అప్పగించేటువంటి సమయం వచ్చినప్పుడు, అయా అపవాది చేత శోధింపబడుతున్న మేము అపవాదిని ఎదిరించగలిగిన మనస్సును మాకు దయచే, సిద్ధపాటును మాకు దయచే. ఉపవాసము, ప్రార్థన, వాక్యము మేము కలిగి అపవాదిని ఎదిరించు మనస్సు మాకు దయచే. నీ కృపచేత నడిపించి మీరు మహిమ పొందండి. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాల్లో నీ సమాధానం దయచేయండి, నీ సంతోషం అనుగ్రహించండి, నీ సమాధానం అనుగ్రహించండి, నీ నెమ్మది మీద దయచేయండి. నీ కృపచేత బలపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్. గారికి వందనాలు. ఇంకోటి నా సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నేను 3 సంవత్సరాల కిందట 40 దినాలు పాస్ కొడుకుల్లోనే మా తమ్ముడికి అయితే పెళ్ళి 6 సంవత్సరాలు అయిందండి. 6 సంవత్సరాలు అయినా పిల్లలు లేరండి. అందరూ పిల్లలు లేరు అంటున్నారండి. మా మరదలు ఎంతగానో బాధపడి ఏడ్చిదండి. నేను పాస్టర్ అమ్మ గారికి చెప్పి ప్రార్థన చేయింతానమ్మా, నువ్వు బాధపడకని నేను మా మరదలకు చెప్పానండి. పాస్టర్ అమ్మ గారికి చెప్పానండి. సీటు కూడా రాసి ఇచ్చానండి. ఆ బిడ్డ మళ్ళీ 40 దినాలు పాస్ కొడుకులు వచ్చినప్పటికీ పాప పుట్టిందండి. ఆ కుటుంబంలో ఎంతో మేలు చేశాడు. మీరు అందరూ అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారని నమ్ముతున్నానండి. అలాగే నిరుడు శ్రమ కోటాల్లో అయితే నాకు గృహం లేదు ప్రభువా, అందరూ గృహాలు కట్టుకుంటున్నారు. మళ్ళీ నేను గృహం కట్టుకుని కృప నాకు చూపమని అడిగానండి నేను దేవుడిని. మళ్ళీ 40 దినాలు పాస్ కొడుకులు వచ్చినట్టుకు నేను బేస్మెంట్ వేసానండి. నా పట్ల ఎంతో మేలు చేశాడు. ఈ సాక్ష్యం దేవుడికి మహిమ కలుగును గాక. వెరీ గుడ్, చాలా సంతోషం. మరి గర్భం లేనప్పుడు వారి యొక్క మరదలు గారు దేవుడు 40 దినాల్లో ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయగా చీటి రాసి ఇచ్చారు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశాం. దేవుడు ఆ బిడ్డ యొక్క గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్ర. అలాగే 40 దినాల్లో గృహం లేదని మేరం బాధపడుతూ ప్రార్థన చేసింది. మనందరం ప్రార్థన చేసాం. చీటి రాసి ఇచ్చింది. 40 దినాలు వచ్చేసరికి బేస్మెంట్ వేసింది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ 40 దినాల్లో మనం ఏది అడిగినా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నాకు వందాలండి. మరి నేనైతే 40 రోజులు పసుకోటల్లోని దేవుణ్ణి చాలా మొరపెట్టానండి. మరి
ఎందుకంటే మా చిన్న బాబు కోసం నేను ఎవరో నాకు చేతులు ఇచ్చి ప్రార్థన చేసినా సరే, వాళ్ళకి చేతులు ఇచ్చినా సరే నీ సమస్యలు ఏంటని అడిగేవారండి. అడిగితే నేను నా చిన్న కుమారుడి కోసం, నా మూడో కూతురు కోసం ప్రార్థన చేయండి అనేసి అడిగేదానండి. అంతేనే సమస్యలు నీకు ఏమీ లేవనివ్వరండి. నాకు ఎన్నో బలపరిచాడు దేవుడు. కానీ 2 సమస్యలు నాకు తీర్చాలని దేవుడిని అడుగుతున్నాను, మీరు నాకు ప్రార్థన చేయండి అని అడిగేదానండి. మరి నేను కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మీకైతే తెలియదండి, ఆ తండ్రికి తెలిస్తే చాలండి. మరి నా ప్రార్థన దేవుడు ఆలకించాడండి. ఈ ఉపవాస కూటాల 40 రోజులు కూడా నా కుమార్తెలు వచ్చినా ఎవరు వచ్చినా మమ్మీ వాళ్ళు నేర్చుకున్న మానేనా శనివారండి. కానీ దేవుడి దగ్గర మనకు నేర్చం కాదు, దేవుడు మన కోసమే ఎంతో నాయన క్షమలు పడ్డాడు. ఆయన కోసం మనం వెళ్తున్నాం కాదు, మన బాగు కోసం వెళ్తాం. అంతే తగ్గదు అదేంటమ్మా అలాగంటున్నావు అనే ఎదిరించి నేను 40 రోజులు కూడా అలాగే ప్రార్థన కోసమని నీ కూతురు కంటే ముఖ్యం ఎక్కువైపోయింది ఏంటి అనేవారండి. నా బిడ్డలు కూడా మా కోళ్ళు కూడా ఇది ఏంటి రోజు ఉపాసాలు చేసేస్తారు, రోజు ఉపాసాలు అవును మీ అమ్మగారి వేళ అన్నం తినలేదండి, పొద్దున్న తినలేదండి, బాబు 3 రోజులు మట్ట అన్నం తినలేదండి అనేసి నన్ను ఏలం చేసేవారండి. కానీ నా దేవుడు నా గొప్ప దేవుడు అండి. ఎన్నో సమస్యల్లో నా తండ్రి నా కుమారుడికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో పసుకూటాలు అయిపోయిన వెంటనే మరి నేనైతే కోరుకున్న కోరికంతా నెరవేర్చాడండి. మే నెల కల్లా నా కొడుక్కి ఈ సంవత్సరంలో నా తండ్రి నేను చేసిన ప్రార్థన వృధా అవ్వకుండా నాయన నా తండ్రి నా బిడ్డకైతే ఎక్కడైతే దాచిపెట్టి ఉన్నావో నా తండ్రి నువ్వు అడిగింది ఇస్తానన్న ప్రభా, నన్ను అన్నీ బలపరచావయ్యా నా తండ్రి అనే దేవుని ఎంతగానో కోరుకున్నానండి. నా ప్రార్థన ఆలకించి అయ్యగారు మీ ప్రార్థనలందరూ ఆలకించి నా కోరిక ఎంతో నెరవేర్చాడండి మా దేవుడు. మీ శనసాక్షిని దేవుడు దీవించును గాక. 40 రోజుల్లో కొడుక్కి పెళ్ళి అవ్వాలనుకున్నారు, అనుకుని ప్రార్థన చేశారు. 40 రోజుల్లో ప్రార్థన చేశారు. 40 రోజులు అవగానే దేవుడు వివాహం జరిగించాడు. అంతేకాదు కూతురికి ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్నారు, అలాగే ప్రార్థన అవగానే 40 రోజులు అవగానే దేవుడి గర్భాన్ని తెరిచాడు. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వందనాలండి. మేమైతే మా 2 అన్నయ్యలండి, నాకు ఒక చెల్లు, మేము 4. అయితే మా పెద్ద అన్నయ్యకి 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి. అమ్మాయి ఏమో పెద్దది, తనకు వివాహం జరిగిందండి. జరిగిన తర్వాత 4 సంవత్సరాలైనా గర్భఫలం లేదండి. అయితే 2 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఆ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అందరూ కూడా నీకు గర్భం రాలేదు, నీతో పెళ్ళైన వాళ్ళకి గర్భఫలం వచ్చింది, బిడ్డలు పుట్టేశారని ఏళ్ళ చేసి అనేవారండి. ఆ అమ్మాయి మా మేనగోళ్ళు అయితే చాలా ఏడ్చిదండి. పెళ్ళికైతే సన్నగా ఉండేదండి, చాలా పొడవు. నేనైతే తనకు భుజముకరికి వస్తాను. పెళ్ళైన తర్వాత తన ఆలోచన పెట్టేసుకుని ఇంకా అస్తమాటు తిని పడుకుని ఇంకా ఏం పని చేసేది కదండి. ఆలోచనలో వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసిక వ్యాధి వచ్చేసిందండి తనకి. అందులో కూడా థైరాయిడ్ కూడా ఎక్కువ వచ్చేసిందండి. చాలా చాలా లావుగా అయిపోయిందండి. స్టమక్ కూడా ప్రెగ్నెన్సీ లేడీకి అలా 7వ నెల లేడీ ఎలా ఉంటుంది అలా ఉండేదండి. స్టమక్ చాలా లావుగా అయిపోయిందండి. అందరూ అనేవారండి, తను ఎదురుగుండా నీకు ఒళ్ళు వచ్చేసింది, నీకు బిడ్డలు పుట్టరు, మీకు పిల్లలు పుట్టరు అని అనేవారంట. మా ఇంటికి వచ్చినా సరే లోపల ఉండి 10 రోజులున్నా 20 రోజులున్నా అసలు బయటకు వచ్చేది కదండి. పక్కింటి వాళ్ళు కూడా తను వచ్చినట్టు తెలిసేది కాదు. అలా ఇంట్లో ఉండి కుమిలిపోయేది మాట అండి. అంటే బయటకు వస్తే ఎప్పుడు వచ్చావు అశ్విని, నీళ్ళు వేసుకున్నావా అని అడిగేవారంట. అంటే ఇంకా తనకేం మానసిక వ్యాధి వచ్చేసింది కదండి. రాజమండ్రి తీసుకెళ్ళాం మా అమ్మ హాస్పిటల్కి. తనైతే మందులు వాడేది. ఇలా అడగకూడదు అని డాక్టర్ అమ్మగారు కూడా చెప్పారంట. అయినా కానీ మనకి ఏదైనా లోటు ఉన్నదనుకోండి, జనము మీకు తెలుసు, ఏదైతే మనకు లోటులో ఉన్నదో దాన్ని పట్టుకుని అంటారు, ఇంకా మనల్ని కురింగిపోయేలా చేస్తారు. మన స్నేహితులైనా, మన చుట్టాలైనా, మన బంధువులైనా అందరు కూడా అలా ఉంటారండి. ఆ పరిస్థితి ఏంటో నాకు కూడా తెలుసు, నేను కూడా అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నానండి. అయితే తన మందులు వాడుతుందండి. థైరాయిడ్ ఎక్కువ లావుగా అయిపోయింది కదండి. అప్పుడు 2023లో మన పాస్టర్ గారు ఉపవాస కూటాలకి వీరికి ఏమైనా అవసరతలు ఉంటే పేపర్ మీద రాసి ఇవ్వండి, నేను ప్రేయర్ చేస్తానని అన్నారు. అప్పుడు మా మేనగాళ్ళ పేరు రాసి గర్భఫలం ఇవ్వాలి తండ్రి అని రాసి ఇచ్చానండి పాస్టర్ అయ్యగారికి. తనకు కూడా చెప్పానండి, నువ్వేం బాధపడకు, ప్రేయర్ చేసుకో. మా ఇంట్లో వాళ్ళందరూ అన్యులండి,
మా అమ్మ నా ద్వారా మారిందండి, రక్షణ తీసుకుంది. మా మేనగాళ్ళు కూడా నా ద్వారానే మారి తన రక్షణ తీసుకుందండి. నువ్వు ప్రేర్ చేసుకో, నేను కూడా ప్రేర్ చేస్తాను, మా పాస్టర్ గారు కూడా ప్రేర్ చేస్తారు, మా సంఘం ప్రార్థన చేస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పానండి తనకి. 2023లో హాస్పిటల్ తీసుకెళ్లారంటండి. ఆవిడ అందంట డాక్టర్ అమ్మ గారు, ఇవికి కొవ్వు ఎక్కువ ఉంది, ఏమో చెప్పలేము అని చెప్పిందంటండి. అయితే అలా చెప్పింది నాకు ఫోన్ చేసి, పర్లేదు దేవుడు కార్యం చేస్తాడు. 2023 నుంచి 40 దినాలు ఆమె కోసం నేను ప్రేర్ చేశానండి. ప్రేర్ చేసిన తర్వాత 2 నెలలకి తను నీళ్ళు వేసుకుందండి. గర్భఫలం ఇచ్చాడండి దేవుడు. నిరుడు సంవత్సరంలో తనకి 40 రోజులు కూడా 10 రోజులకి డెలివరీ అయిందండి హాస్పిటల్లో. డెలివరీ అయితే చాలా లావుగా ఉన్నాం, అలా బీపీ ఎక్కువైపోయిందండి. అయ్యగారికి చెప్పాము, ప్రార్థన చేశారు. కోమాలోకి కూడా వెళ్ళిపోయే స్థితి ఉన్నదని డాక్టర్ అమ్మ గారు చెప్తే అయ్యగారు సంఘం అంతా ప్రార్థన చేశారు, మీరు కూడా ప్రార్థన చేశారు. తను బాగానే ఉందండి. అలాగే ఈ సాక్ష్యం నేను మా అక్కల అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిందండి. ఆ అమ్మాయి పేరు కృష్ణ. నిరుడు పాస్టర్ గారికి రాసి ఇచ్చానండి, కృష్ణ వాగ్దేవి తన పేరు. తను కూడా గర్భఫలం కోసం బాధపడుతుంది. ఇలాగే మా చర్చిలో ఇలాగ ప్రార్థన చేశాము, అశ్వినికి మగబిడ్డని ఇచ్చాడు దేవుడు అని చెప్తే, మరి నా కోసం ఎందుకు చేయలేదు అక్క అని అడిగిందండి. మా అక్క వాళ్ళ అమ్మాయి అయినా చిన్నప్పటి నుంచి అక్క అక్క అంటనమాట అండి. అయితే ఈ సంవత్సరం నేను నీ కోసం మా అయ్యగారికి రాసిస్తాను, మళ్ళీ సంవత్సరానికి నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, బిడ్డ కూడా పుట్టేయచ్చు అని అన్నానండి. అయితే వాళ్ళు అన్యులండి, అయినా పర్వాలేదు రాయి, నా కోసం ప్రేర్ చేయండి, మీ అయ్యగారు కూడా చెప్పు అన్నదండి. అంటే కృష్ణ అని పేరు రాశానండి. నిరుడు ఇప్పుడు తను కూడా ప్రెగ్నెంట్ అండి. 6వ తారీఖుని డేట్ ఇచ్చారండి. ఆ బిడ్డ కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి. దేవుడు అయితే సిగ్గుపరచడం. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుందండి. ప్రార్థన అందరూ చేసుకోవాలండి. మీరందరూ వాళ్ళిద్దరి కోసం మీరు ప్రార్థన చేశారండి. మీకు అందరికీ నా వందనాలండి. పాస్టర్ గారికి పాస్టర్ గారికి కూడా నా వందనాలు. ఈ గొప్ప సాక్ష్యం ద్వారా దేవుడికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరి ప్రార్థన చేయగా మరి 2 బిడ్డలు గర్భాలు దేవుడు తెరిచి చక్కని బిడ్డలను అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకదం మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే
తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.